పరాశక్తి ఈ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది ఫ్రెండ్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రివ్యూలోకి వెళ్తే పరాశక్తి మూవీ ఒక పీరియడ్ పొలిటికల్ డ్రామా ఫ్రెండ్స్. 1960s బ్యాక్ డ్రాప్లో సెట్ చేశారు ఫ్రెండ్స్. లాంగ్వేజ్, పాలిటిక్స్ అండ్ సొసైటీ ఇష్యూస్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది ఫ్రెండ్స్. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో ఒక కామన్ మ్యాన్ సొసైటీలో జరిగే ఇంజస్టిస్ని ఫేస్ చేశాడు ఫ్రెండ్స్. లాంగ్వేజెస్, పవర్, పాలిటిక్స్ వల్ల లైఫ్ ఎలా మారిపోతుంది అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంటంటే మెయిన్ పర్ఫార్మెన్సెస్ ఫ్రెండ్స్. హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగా చేశారు ఫ్రెండ్స్. డైరెక్టర్ సుధా కోంగ్రా గారు హిరుద్రి సుట్రు, పరుణన్ పుట్రు అనే మూవీస్ చాలా బాగా తీశారు ఫ్రెండ్స్ తమిళ్లో. మన తెలుగులోకి వచ్చేసరికి కూడా ఇది బాగా తీశారు ఫ్రెండ్స్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. పొలిటికల్ ప్లస్ సోషల్ మెసేజ్ బోల్డ్గా ట్రై చేశారు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. పీరియడ్ సెటప్, సెట్స్ అండ్ విజువల్స్కి కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సినిమాకి నెగిటివ్స్ వచ్చేసి స్లో నరేషన్ ఫ్రెండ్స్. సినిమా చాలా స్లోగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ మాత్రం చూడొచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ ప్లే కొన్ని సీన్స్లో ల్యాగ్ అనిపించినా కానీ మాస్ ఆడియన్స్కి మాత్రం ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాదు ఫ్రెండ్స్. సో ఈ సినిమాకి నా వర్డిక్ట్ వచ్చేసి పరాశక్తి ఈజ్ ఏ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం ఫ్రెండ్స్, నాట్ ఏ మాస్ మసాలా మూవీ. సీరియస్ పొలిటికల్ డ్రామా సిస్టమ్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5 ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ సినిమా లవర్స్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో గివ్ అవేస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏంటంటే మన ఛానల్లో ఫ్యామిలీకి కూడా ఫ్రీ టికెట్స్ కూడా ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే మన సబ్స్క్రైబర్స్ కంటెంట్ వాచెస్ని బట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.